హుజీరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు కుటుంబ సభ్యులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడం అత్యంత దారుణమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఓ వీడియోని ఆయన మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల హక్కులను కాపాడాల్సిన పోలీసులే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని తెలిపారు. ఈ అరెస్టును తక్షణమే ఖండిస్తున్నామని అన్నారు. వారి న్యాయమైన హక్కులను గుర్తించి వెంటనే వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలా చేయకపోతే ప్రజలందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం తథ్యమని మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజల గౌరవం, దళితుల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ జమ్మికుంట మండలం, జమ్మికుంట పట్టణం, ఇల్లంతకుంట మండలం, వీణవంక మండలం, హుజూరాబాద్ మండలం, హుజూరాబాద్ పట్టణం, కమలాపూర్ మండలంలో ఉన్న దళిత కుటుంబాలని చాలా మందిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేపిస్తా ఉన్నారు. దీనికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన 10 లక్షల రూపాయలు ఇలా రెండో విడతని విడుదల చేయమని అడగడమే ఈ దళిత కుటుంబాలు చేసిన నేరమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన 10 లక్షల్ని వాళ్ళ అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఆ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం చాలా చాలా బాధాకరం. వెంటనే ఆ రెండో విడత దళిత బంధుని రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి, లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.